హలో ఆస్పిరెంట్స్. యాక్చువల్లీ ఈ వీడియో అనేది లైవ్ చేయాలి. కానీ ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. కానీ ఇది కూడా లైవ్ లాంటిదే. అలాంటి ఎడిటింగ్స్ లేకుండా డైరెక్ట్‌గా మీరు చూస్తున్నది అలా కంటిన్యూ అవుతూ ఉంటది. మధ్యలో ఎక్కడన్నా మీకు గ్యాప్ వస్తుంది అని అనిపిస్తే గనక వీడియోని ఒక 10 సెకండ్స్ అలా స్కిప్ చేయండి. సొల్యూషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతదో మళ్ళీ అక్కడి నుంచి అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో ఉన్న రూల్స్ ఏంటంటే థంబ్‌నెయిల్ అలాగే చూసే ఉంటారు. నో టీచింగ్ ఓన్లీ లెర్నింగ్ అని. నేను మీకేమీ టీచ్ చేయను. ఎందుకంటే నేను యాస్పిరెంట్‌ని. నా ప్రాక్టీస్‌ని నాకు ఏవైతే మంచి క్వెషన్స్ ఇది తప్పకుండా ఇంపార్టెంట్ అని అనిపిస్తాయో అలాంటి క్వెషన్స్ అన్నీ గ్యాదర్ చేసి ఎగ్జామ్‌కి ముందు అన్నీ లైన్‌గా వన్ బై వన్ రివిజన్ కోసం అని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ చేయడం. అండ్ డైలీ వీడియోస్‌ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ రూల్ తెలుసు. నాకంటే ముందుగా మీరు ఈ క్వెషన్స్‌ని సాల్వ్ చేసేయడమే. ఎందుకంటే నేను కాస్త లేట్‌గానే సాల్వ్ చేస్తాను. కానీ వీడియో లెంత్ ఎంతున్నా పర్లేదు. మీకు మాత్రం ఎక్కడైనా స్కిప్ చేసి సొల్యూషన్ త్వరగా చూడాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ క్వెషన్స్ అన్నిటిని అటెంప్ట్ చేయండి. మంచి లెవెల్ ఆఫ్ క్వెషన్సే ఇవన్నీ కూడాను. ఇంకా సోది లేకుండా స్టార్ట్ చేసేద్దాం. The given table chart shows the number of students who joined other coaching classes, the percentage of students who joined NEET classes, and the percentage of students who joined JEE classes in 4 different years. Other coaching classes, NEET 50%, JEE, NEET, JEE, other 3 categories ఉన్నాయి. ఓకే. The total number of students joined the coaching classes is equal to the number of students joined the other coaching classes, the number of students joined NEET classes, the number of students joined the JEE classes. టోటల్ అంతా 100%. ఇక్కడ 50%, 50%, 25% ఉన్నదంటే ఇది 25%, 25, 45 అంటే ఇది 30%, 20, 50, 70 అంటే ఇది 30%, 40, 35, 75 అంటే ఇది 25%, 25% 250 అయితే 40% 400 అవ్వాలి. 35% 350 అవ్వాలి. 30% 360 అయితే 3 13s 3 12s 36. ఓకే. 2 12s 24, 240, 5 12s 60, 600 సరిపోయిందా? నెక్స్ట్ 3 8s 24, 25 8s 200, 45 8s 8 4s 32, 320, 8 5s 40, 360. నెక్స్ట్ 25% 160, 50% 320, అలాగే 25% 160. మనకి వాల్యూస్ అవి వచ్చేసాయి. ఇప్పుడు టోటల్ చూద్దాం. టోటల్ 160, 160, 320, 320, 320, 640. ఓకే. 200, 440, 440, 500, 800, 360, 400, 600, 1200, 250, 650, 700, 1000. మనకి టోటల్ స్టూడెంట్స్ వాల్యూస్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్డ్ జేఈఈ. ఓకే. హూ జాయిన్డ్ జేఈఈ in 2013, 600, and the total number of students who joined coaching classes in 160. 640 తీసుకొచ్చా. కోచింగ్ క్లాసెస్ అన్నారు, అదర్ అనలేదు. సో డిఫరెన్స్ ఏమో 40. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who joined the other coaching classes and NEET classes in 2013. Other 360 and NEET
240 అంటే 600. To the number of students who joined NEET classes in 2014, 400. 3:2. Right or wrong? Right or wrong? Right. Total number of students who joined coaching classes in 2012, 800, is what percentage more than the total number of students who joined the NEET and JEE classes in 2011 of 480. మరి ఎంత అంటే 412, 420, 4 3s, 4 5s, 2/3 extra. The total number of students who joined the coaching classes in 2016. Total number of students who joined the coaching classes in 2016 is 300 less than the 2014. అంటే 2016లో టోటల్ 700 ఉన్నారు. Okay. And the ratio of the students who joined the other coaching NEET 5:6:3. Then find the number of students who joined JEE in 2016. 3/14 into 7/172 250. 350s 150. అయిపోయింది. If the ratio of boys to girls who joined NEET classes was in 2012, NEET 360, 3:2. The ratio of boys to girls who joined JEE was, NEET అన్నాడు కదా, NEET 200, JEE 360, ఇది 5:4. The total number of boys who joined the coaching class in 2012 was 460. Coaching classes. Okay, then find the number of girls who joined other coaching classes in 2014. Okay, boys, total boys 460. ఇక్కడ ఎంత చూద్దాం. 3/5, 5 4s, 3 40s, 120. 5/9, 9 4s, 5 4s, 20. ఇక్కడ 320 పోతే 140 మిగిలేరు. 140 ఎవరు? కోచింగ్ క్లాసెస్. ఈ 140 అదర్స్లో 140. నో. టోటల్ ఇచ్చాడు. టోటల్లోని బాయ్స్ తీసేసాము. 140 బాయ్స్ ఉన్నారు అదర్ కోచింగ్ క్లాసెస్. అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హు జాయిన్ అదర్ క్లాస్ 100 అంటారు. ఎస్, 100 కరెక్టే. 240 minus 140, 100, so none of these. If the number of students who joined NEET in 2015 was 50% more than the previous year, that is 600, then find the difference between the number of students who joined NEET class in 2015 and the number of students who joined other coaching classes in ఇప్పుడు NEET 400,
15 was joined in each class in 2015 and the other coaching class in 2014 250 350 అవ్వాలి ఆప్షన్ ఉన్నది రైట్. సో ఫస్ట్ డిఐ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పై చార్ట్. The given pie chart shows the percentage distribution of total population, adult plus children, of 5 different towns, PQRST, in 2001. Total population of all 5 towns is 4,000. Okay. అయితే PQRST ఎస్ వాల్యూ 20%. 20% అంటే 800. 800కి 2%. 2% అంటే 80. 880. ఇక్కడ 80 వేస్తే 720. 10% 400. 5% 200. Total 600. 25%. 5% 200. 20% 800. TM 1000. Values such if the total population of town R in 2022 was 25% more, 5/4 in the ratio of adults to children in town R in 2002 was adults to children 3:1. Difference between the adults and children in town R 2/4 అంటే 1/2 వాల్యూ కనుక్కోవాలి. సో 4 1s 4 8s 5 18s 90 450. 1/2 వాల్యూ అయిపోయింది. If the total population adults plus children of town X is 75% of the total population of S. Sలో 75% అంటే 3/4 3 600 అన్నమాట. The number of adults in town X is 150 more than the number of children. A plus C, A minus C is equal to 150. And the ratio of adults to children. A కావాలి అంటే 750/2. కావాలి అంటే 450/2. 5 1s 5 5s 5 9s 3 3s 3 5s 5:3. If the number of children in town Q is 3/8 of the total population of the town, so 880 into 3/8 330. Ratio of number of adults in town P to Q is 7:2. 330 ఇది ఎవరో చిల్డ్రన్ అయితే అడల్ట్ ఎంత 550 ఇన్ క్యూ. P to Q ఎంత 11. P ఎంత 7. 7 5 7 5 350. Total number of children in town P and Q together. ఇప్పుడు Pలో 350 తీసేస్తే 250 ఉంటుంది. 580 అయిపోయింది.
The difference between the total population of town P and T is 400, is what percent of the total population of town? 850%. In town T, if 75% of the adults and 40% of children are literate, and the ratio of adults to children is 3:2, find the illiterate population of town. T ఎంత 1000, 3:2 అంటే 600, 400. ఇందులో 40% లిటరేట్, 60% కావాలి. 4 240. నెక్స్ట్ ఇక్కడ 75%, 3/4 అంటే 1/4 కావాలి. 4 15s 150, 390 illiterate. Total population of town S is 800, is what percentage of the total population of town P? 600. Jing 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 jing. 133.33%. ఆగయ్య స్టార్ ఐటమ్ పాయింట్ క్వశ్చన్స్ వచ్చేసాయి. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైంది. లలలా లలా లలలా లలా. ఇక్కడ నుంచి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. అంటే డైలీ మనం 12 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తాం అన్నమాట. A vessel containing 150 liters of water, 30 liters of water is removed and replaced with the same quantity of sugar. మనకి డయాగ్రామ్ లేస్తేనే కానీ అవ్వదే. 150 లీటర్స్, 30 లీటర్స్ బయటికి తీస్తాము. ఇప్పుడు 120 లీటర్స్ వాటర్ ఉంటుంది, ప్లస్ షుగర్ 30 లీటర్స్. షుగర్ 30. ఇప్పుడు వాటర్ ఈస్ట్ షుగర్ ఏమవుతుంది? 4:1 రేషియోలో ఉంది. The process is repeated once more. After that, 25 liters of the solution is replaced with the same quantity of apple juice. Repeated once more. ఇంకొకసారి 30 liters ఆఫ్ వాటర్ తీసేస్తే అప్పుడు 90 liters ఆఫ్ వాటర్, 60 liters ఆఫ్ షుగర్. (3:2). After that, 25 liters of solution is సొల్యూషన్ అనేసాడు. అంటే ఇక్కడ 150 ఉంది. 150 మిక్స్డ్ సొల్యూషన్లోంచి 25 లీటర్స్ రీప్లేస్ చేస్తే 125 solution, 25 apple juice, the ratio of water, sugar and apple juice. 3:2 కాబట్టి 3/5, 525, 325, 75, 225, 50, 25. Find the ratio of water to sugar. What happening?
120 liters minus 30 into 4 by 5. Oh, oh. ఏదో తేడా కొట్టిందే. ఎక్కడ తేడా కొట్టింది? ఫస్ట్‌ది బానే చేసావు. సెకండ్ దగ్గర తేడా కొట్టింది. ఎలాగా? Pressure and water, sugar becomes 30 minus 30 into 1.5. నుంచి 30 లీటర్స్ మా వాటర్ తీసేయాలి కదా, వాటర్ కంటెంట్ ఉంది ఇక్కడ కూడా 30 లీటర్స్ ఇంటూ 1.5. 120 minus 30 into 4 by 5. 30 రిమూవ్ చేసావు. మిక్సర్ ఇక్కడ వాటర్ రిమూవ్ చేసావు. ఇక్కడ 30 minus 30 into 1 by 5. ఇక్కడ షుగర్ రిమూవ్ చేసావు. ప్లస్ 30 ఎంత అవుతుంది? 5 6 24 96. 5 6 24 54. 96 54. రేషియో ఎంత అంటే 16:9. La 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 la. 16:9లో ఇప్పుడు 96 మైనస్ ఎంత? 25 liters of solution is replaced. 25 into 16 by 25. 96 minus 16 80. అలాగే 54 minus 25 liters, so 9 by 25. 54 minus 9 is equal to 45. ఇప్పుడు దీనికి 25 liters of added. So 120లో 80 liters వాటర్, 45 షుగర్, 25 యాపిల్ ఉన్నాయి. 5 5s 5 9s 40. 5 16 16:9:5. అదా, అందుకు ఇది ఇంపార్టెంట్. రైట్. గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. ఈ మధ్య తెగ అడుగుతున్నాడు రీప్లేస్. నోట్స్ ప్రకారం చూద్దామా? మనం నోట్స్లో ఏం నేర్చుకున్నాము దాని ప్రకారం. సేమ్ అలాగే రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ ఉంది. రీప్లేస్మెంట్ అకార్డింగ్ టు నోట్స్. ఒక్కసారి నోట్స్ చెక్ చేసి, అందుకే రివిజన్ ఉండాలంటారు. ఏం పర్లే, ఈ రకంగా అయినా రివిజన్ అయిపోతుంది. ఎలిగేషన్ అండ్ మిక్సర్ యాడ్ ఉన్నది. 50% అన్నది.
అక్కడక్కడక్కడ ఓకే. మిక్స్చర్ ఆఫ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ రీప్లేస్మెంట్ to make it variety of rice costs 19 times and 9 times heavier than water. Ocean of 15 liters. Chemical bowling allegation with average. Why? Allegation mixing చేయలేదా? Holy moly. How do you deal? Allegation mixer. సుయోధన తక్షణమే కర్తవ్యం. ఎలిగేషన్ అండ్ మిక్సర్ పూర్తి చేయవలే. సో ఇది మళ్ళీ రివిజన్లో చూద్దాం. ఈ క్వశ్చన్ అలాగే స్టార్ మార్క్ ఉంది కాబట్టి మళ్ళీ మనం రివిజిట్ చేస్తాం. నో ఇష్యూ. ఇన్ ఎ బిజినెస్ బి ఇన్వెస్ట్ 5/4 times that of A. A invests X, B invests 5/4x అంటే 4x. After 6 months, A withdrew 1/2 of his capital, and after 8 months, B withdrew 4/5 of his capital. After 6 months and after 8 months. The 1/2 half అంటే 2x. After 8 months అంటే 4/5 అంటే యాక్చువల్గా 4 అన్నమాట. 4x విత్డ్రా చేస్తే 1x ఉంటుంది. At the end of the year, the profit was 42500. Find the A's profit share of A. Next into 6 ఇది into 4 1 minute Illinois. ఓకే. ఇప్పుడు చూద్దాం. 24x plus 12x 36x 40x 4x 44x 4 11s 4 9s 9:11. సో ఏ షేర్ అడిగాడు కాబట్టి 9/20. 2 2s 2 1s 2 2s 2 5s 5 45 5తో ఉన్నది ఇది ఒక్కటే అని చెక్ చేద్దాం. 45 4 9 2s 18 22 2 9s 9 10 11 1 2 5 18 19 1 9 1 2 5 సరిపోయింది. ఓకే 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 ఓకే. ఇది వేరియబుల్స్ ఉన్న సమ్స్ ఇప్పుడు ఇదే నేర్చుకోవాలి ఎక్కువ. ఈ వేరియబుల్స్ని చూసి చేయడం మానేస్తాను. A's age is X years more than B's age. C's age is 6 plus X years more than B's age. D is 10 years older than B and 4 years younger than A. D is 40 years old. Find the average age of all 4 years. ఇక్కడ D 40 ఇచ్చేసారు. సో మనం దీని నుంచి స్టార్ట్ చేయాలి. D is 10 years older than B, that is 30. Okay. And 4 years younger than A, that means 44. X is equal to 14.
So C's age is x plus 6 years more than 30 plus 20 అంటే C's age 50 అనమాట. యావరేజ్ చూస్తే 40, 80, 164 by 4, 41 years is average. వేరియబుల్స్ ఉంటే భయపడకండి. The time taken by train A to cross 320 meters, దీనికి ఖచ్చితంగా నాకు సొల్యూషన్ హెల్ప్ కావాలేను, కానీ ముందు నేను ట్రై చేస్తాను. Time taken by train A to cross 320 meters platform is 24 seconds. డిస్టెన్స్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, స్పీడ్ ఎంత. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 320 by 24. 4 6 4 8 2 3 2 40 40 by 3 meters per second. Okay. While train B takes 5 seconds to cross the same platform, అప్పుడు స్పీడ్ ఆఫ్ B is equal to 320 by y meters per second. The ratio of speed of train A to train B is 3:2. So 40 by 3 whole by 320 by y is equal to 3 by 2. The length of the trains A and B are plus B is equal to 400. Find the value of y. మనకి లెన్స్ 400 meters ఈచ్ అంటే 800 అవుతుంది. అండ్ ద వాల్యూ ఆఫ్ y, ట్రైన్ లెంత్ కూడా కలిపే కదా మనం ప్లాట్ఫామ్ని క్రాస్ చేసేది. అప్పుడు ఈక్వేషన్ మొత్తం రాంగ్ అయిపోతుంది కదా, ఏమంటారు? 400 ఈచ్ అన్నాడు. 400 ప్లస్ 320 720 by 24. 24 3 72. ఇది సెకండ్స్, మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ 3 ఏమో 30 అయింది, మరి 2 ఏమో అవ్వాలి, 20 అవ్వాలి. 5 seconds అంటే క్రాస్ ద సేమ్ ప్లాట్ఫామ్ 720 by 360 అవ్వాలి. సారీ 36. y వాల్యూ 36 seconds. ఇతనా బడా క్వశ్చన్. ఇంత చిన్న క్వశ్చన్కి నేను భయపడతాను ప్రతిసారి ఎగ్జామ్లని. సింగిల్గా సాల్వ్ చేసినప్పుడు బాగానే సాల్వ్ అవుతున్నాయి, కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎందుకు ఆ ఫియర్ పోగొట్టుకోవాలి. దీనికి బోట్స్ అండ్ స్ట్రీమ్కి నాకు తెలిసింది ఒకటే, డబ్స్, DUBS. బోట్ ప్లస్ స్ట్రీమ్, బోట్ మైనస్ స్ట్రీమ్, D plus U/2, D minus U/2. చూద్దాం. అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ ఆఫ్ ఎ బోట్ ఆర్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 46, ఇదేమో 26 kilometers per hour. ఓకే. If boat covers x plus 48 kilometers in 2.5 hours in still water, find the distance the boat covers in 5 hours downstream. Boat covers x plus 48 kilometers in 2.
2 ఇంటూ ఎక్స్ ప్లస్ 48 కదా అవ్వాలి. బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్తో ఏమైనా సంబంధం ఉన్నదా? హెల్ప్ తీసుకుందాం. స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ స్టిల్ వాటర్ స్టిల్ వాటర్ అంటే డౌన్ స్ట్రీమా? 26 అలాగొచ్చింది. స్పీడ్ ఆఫ్ ద బోట్ అని అడిగాడు కదా, అప్పుడు ఫస్ట్ బి వాల్యూ రావాలంటే 46, 52, 72 by 2, 36. స్టిల్ ఇది కావాలి అంటే 20 by 2, 10. ఓకే, మంది ఇక్కడతో చాలు. సారీ, బోట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ తెలిసింది. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత? 36. బోట్ కవర్స్ ఎక్స్ ప్లస్ 48. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయో తెలియాలా? 2.5 అవర్స్లో ఎన్ని? అప్పుడు ఏం చేయాలి? స్పీడ్ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోద్దే. అయితే టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 36 స్పీడ్ ఇంటూ టైం 2.5 అంటే 5/2. 18 ఇంటూ 5 18 90 కిలోమీటర్స్. ఇప్పుడు ఇది ఎక్స్ ప్లస్ 48 అయితే అప్పుడు ఎక్స్ ఎంత అవ్వాలి? 45. అప్పుడు ఎక్స్ వాల్యూ 42 అవ్వాలి. డిస్టెన్స్ కవర్డ్ బై బోట్ ఇన్ 5 అవర్స్. 5 అవర్స్ అంటే డౌన్ స్ట్రీమ్. సో అప్పుడు ఎక్స్ వాల్యూ మనం కనుక్కునే పనే లేదు. ఓన్లీ ఏదో కనుక్కున్న ఎక్స్ వాల్యూ 42 వచ్చింది. డిస్టెన్స్ కవర్డ్ బై 46. అప్పుడు సెకండ్ డిస్టెన్స్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 46 స్పీడ్ ఇంటూ 5 అవర్స్. ఇది స్టిల్ వాటర్. బోట్ కవర్స్ 2.5. బోట్ స్పీడ్ ఎప్పుడు కూడా స్టిల్ వాటర్లోనే ఉంటుంది. బోట్ స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. బోట్ స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఇదే తీసుకోవాలి. స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓన్లీ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఇది. ఓకే, ఏదో 10/2 230. ఇక్కడ ఏ ఈక్వేషన్లో సరిపోతుంది? ఎక్స్ వాల్యూ 42. ఓకే, 3 ఇంటూ 42 126 ప్లస్ 45 అవ్వట్లేదు. 2 ఇంటూ 42 84 ప్లస్ 85 169
అవ్వట్లేదు. 5 ఇంటూ 42 210 ప్లస్ 45 ప్లస్ 20 230 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్. ఈ రకంగా చేయవలే సుయోధన. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ లిస్టులో తోయవలే. A completes the task in 5 days. B completes the same task in 4 days. C takes 6 days to complete it. They work together for 1 day. They earn 5500. For that 1 day, how much do B and C receive? 60 వేసుకున్నాం. 5 12 4 15 6 10 వన్ డే ఎంత అంటే 37/37 ఎన్ని డేస్? 37 చేస్తే 4550. ఇది 1 డే వర్క్ అనమాట. ఓకే, హౌ మచ్ డు బి అండ్ సి రిసీవ్? 25 ఎంత అని అడుగుతున్నారు. $370. 5 7s are 35. 3 5 3s are 15. 15 18 5505 ఇక్కడ 4 ఎందుకు వేసాను? 5550 అంటే ఇంటూ 15 అనమాట. మరి 25 ఇంటూ 15 చేస్తే 250. 525 125. 5 7 3 7 50. సుయోధన అన్నీ విడగొట్టవాలి. ఆప్షన్స్ విడగొట్టేశారు కాబట్టి 15 15s 125. 150. 0 15 square 225. 2250 1500. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఎంత టైం తీసుకుంటే ఎవరైనా చేసేస్తారు, కానీ ఫాస్ట్గా చేయాలి. అది మీకు రావట్లేదే, అయ్యో. The average score of S, J and T is 45. S, J, T 45. L scores 15 marks more than the average score of S. 45 వేసుకున్నాం. The score of S, J and T. L scores 60. The average 45. S scores 10 marks less than L. S 50. And 5 marks more than T. ఇది 45. J కూడా ఇప్పుడు J వాల్యూ 40 అవ్వాలి.
What is the value? What is the average score of STL? Approximately 50, 45 చిట్టి. ఒక 5 పెడితే 50, 50, 50 ఒక 10 ఉంటుంది. 160/3, 3 5s are 15, 3 3s are 9. 52కి దగ్గరగా ఉంది కాబట్టి 52 వేసుకుంటాం. 100, 155. 15 by 1 point something. సో 52. ఇంత చిన్న క్వశ్చన్కి ఎంత టైం తీసుకోవాలా? No, 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 no. There are 3 villages A, B, C with their total population in the ratio 12:15:20 respectively. The percentage of female in villages A, B, C is ఎంత? 1:4 female to male ratio. 45, 55, 9:. Excuse me. 40, 60 అంటే 2:3. Find the ratio of the number of males in the village. Number of males in the village. ఇప్పుడు మనం ఈ రేషియోస్ కనుక్కోవాలి. 4/5 into 12, 11/20 into 15, 3/5 into 20. జీరోస్ యాడ్ చేసుకుందామా? 5 4s, 5 3s, 120 అంటే అన్నిటికీ జీరోస్ యాడ్ చేసుకుందాం. వాట్ ఈజ్ ఓ మై గాడ్ 7.5. Oh my cat. Why? 5 2s are 10, 5 4s are 20, 16, 96, 5 5 7 12, 8 25/10. ఇక్కడ 120, 10 అటు ఇటు పంపిస్తే ఇక్కడ 10 1200 వస్తుంది. 5 టేబుల్లో 5 1s are 5, 5 9s are 45, 5 2s are 10, 5 1s are 5, 5 6 are 30, 5 5s are 25, 5 2s are 10, 5 4s are ఇంకా 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 64. 3 టేబుల్లో 3 64s, 3 55s, 3 80s. సో ఫస్ట్ ఆప్షన్. లల్లల్లా లల్లల్లా లల్లల్లా. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేస్తే అయిపోద్ది, కానీ చేయాలి కదా. Jack scored X marks in exam and failed by 10% of the maximum marks. Jaya scored 1.5x plus 90 marks and passed by 20% of the maximum marks. The maximum marks in the exam are 600. Find the passing marks.
1.5x plus 90 minus 20% is equal to 600. Okay, fine. Maximum marks in the exam is 600. Is equal to failed by 10 marks. X plus 10%. Passed by 20% of the maximum marks అంటే 120, 10% అంటే 60 కావాలి. ఇప్పుడు పాస్ మార్క్స్ వచ్చేస్తాయి. 5x నుంచి 0.5x ఈజ్ ఈక్వల్ టు -30 అవతలకి వెళ్తే 90. 5/10 1/2 x ఈజ్ ఈక్వల్ టు 180. అంతే 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 అంతంతే ఎందుకు అంతంతే ఎందుకు 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 బై 1/2 x ఈజ్ ఈక్వల్ టు 150 x ఈజ్ ఈక్వల్ టు 180 అయితే ఇది పాస్ మార్క్స్. 180 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 240. క్వశ్చన్ అక్కడితో అయిపోలేదు. ఏమి అడిగాడు? పాసింగ్ మార్క్స్ అడిగాడు కాబట్టి 240. అమ్మా నన్ను బురిడి కొట్టిద్దామని బ్రెయిన్గా నేను నీకు లొంగనుగా. యు మై స్టూపిడ్ బ్రెయిన్. నో 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 యు ఆర్ ఎ గుడ్ బ్రెయిన్. నాకు ఇన్ని ఆలోచనలు ఇస్తున్నావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. The ratio of the length and breadth of a rectangle is 5:2. The breadth and length of rectangle are increased by 25% and 10% respectively. కాబట్టి ఇది 500, 200 అనుకున్నాం. 25% అంటే 20%, 100, 5% 25, 125, 10% అంటే 20, 625, 220, and the new area of the rectangle is 135 centimeters square, more than the original. Find the original length of the rectangle. ఇది 5x, 2x. ఇక్కడ రేషియో ఎంతో కనుక్కుందాం. 5 4s, 5 4s, 5 120, 5s. Hmm, 169 అవుతుంది. అండ్ ఒరిజినల్ ఎంత? ఎక్కడ ఎంత? 5 2s, 2 11s. Eleven 25s are 135, more than its original. No 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 no. 11 25s ఎంత? 5 7 275 minus 135 అంటే
140 ఉంది. మరి లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ కావాలి అంటే 5/7 20 5 ఈజ్ ఈక్వల్ టు 70 నేనేదో తప్పు చేశానే బంటి. ఓ ఓ ఓ ఓ ఓ చాలా పెద్ద తప్పు చేశా. ఎంత పెద్ద తప్పు చేశానంటే క్వశ్చన్కి సంబంధం లేకుండానే చేసేసా. లా 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 లా. 5x 2x 5 into 25% more అంటే 5/4 10% more అంటే 10% more అంటే 11/10 minus 5x into 2x is equal to 135 minutes more అన్నారు కదా. ఇప్పుడు ఇలా అన్నా 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 అలా ఇలా breadth and length. Oh my god. Oh my god. Oh my god. క్వశ్చన్ చదవడమే తేడాగా చదివాను. 5 2s 2 2s 11x/2 into 5x/2 minus 10x square is equal to 135. 55x square minus 4 40x square is equal to 26. 270 15x square is equal to 270. 3 5s 3 90s 5 18 x square. 270 540 సరిపోయింది. ఇక్కడ 540 వేయాలి ఇంటూ 4 కదా. 5 3s 5 1s 5 8s 3 3s 3 6 x is equal to 6. సో లెంత్ ఎంత అంటే 5 6 30. లెంత్ ఎంత అంటే ఇక్కడ ఇంపార్టెంట్ రా. ఏ క్వశ్చన్ అయితే మనం చూసి చేస్తామో అది ఇంపార్టెంట్. లాజిక్ మనకు అర్థం కాలేదు కాబట్టి. Difference between the compound interest and simple interest on a sum of 2 years at 8% per annum is 160 rupees. If the same sum is invested in compound interest at the rate of 12% per annum for 3 years, find the compound interest earned. First, difference for 2 years is equal to R/100
whole square. P r by 100 whole square. K r square by 100 square. డిఫరెన్స్ ఎంత అంటే 160, సమ్ ఎంతో తెలీదు. ఆర్ ఎంత అంటే 8 స్క్వేర్ 64 బై 0 0 0 0 0 0. P is equal to 160 into 100 into 100 by 64. 4 16s are 4 25s are 16 10s are 25 000. Mari, if the sum is invested, the compound interest at the rate of 12% per annum for 3 years. దీనికి మన దగ్గర ఏ మెథడ్ ఉంది? ఉన్నది ఇనిషియల్ లెటర్ మెథడ్. యా 12% per annum. ఇంట్రెస్ట్ కదా 100 112 100 112 100 112. ఇది ఎంత ఉంటుంది అంటే 2 50s 2 50s 2 50s 2 2 6 2 2 6 2 56 125 000. ఇంకా తక్కువకి ఏమైనా తెప్పించగలమా? 25s 25s ఇక్కడ 48s 28s 25 cube 25 625 into 25 625 into 25 28 square 28 into 28 into 28 అయితే ఇనిషియల్ లెటర్ చేయొచ్చు కానీ for 3 years compound interest. ఎలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారే. One 12 by 100, 2 50s 2 5s 10, 2 6 12, 25s
Therefore 2 8s are 16. ఎలా 25 28 25 28 25 28 25 625 625 into 25 12500 5 is 25 10 12 15625 ఏమి చేయాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కడో కొట్టింది ఏం చేయాలి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తేడా అస్సలు కొట్టకూడదు ఇంక చెప్తే ఇప్పుడే సింపుల్గా చెప్పాలి లేదా చెప్పకూడదు 25 29 29 3 years 12% per annum 12% 12% 12% అంటే mm, 25 cube 28 cube 25 cube అయ్యయ్యో ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఇక్కడ చెప్పారు కానీ 100 తీసుకున్నాం 12%, 12%, 12%. ప్రేమ చెబుతామా అని చెప్పే వరకు నీకిది న్యాయమా ఎలా ఈజీగా ఎలా చేయాలి ఈజీగా ఎట్టా చేయాలి
ఇది ఓకే, ఇది కూడా ఓకే. వచ్చిన సమస్యల్లా ఇక్కడే వచ్చింది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాం, కానీ ఎలాగా, ఎంత ఈజీగా చేయాలి? క్యాలిక్యులేషన్ తప్పట్లేదు. క్యాలిక్యులేషన్ తప్పనప్పుడు ఇంకా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా చెయ్యడమే 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 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారనే. సేమ్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ కామన్ ఇంట్రెస్ట్ 12% per annum for 3 years. అంటే ఫస్ట్ 12 ప్లస్ 12 ప్లస్ 144/100, 24 plus 1.44, that is 25.44. 12 plus 12 into 25.44/100. Oh my god, oh my god, oh my god, god. Look at it. ఇదంతా 37.44 ప్లస్ ఎటో పోయిందే, ఎట్టెట్టో పోయిందే. ట్వెల్వ్ ఇంటూ 25.44/100. వాళ్ళు 25 ఎంత? 425 100, 300 ప్లస్ ఇలా కూడా అవ్వట్లేదు. ఇంకా మనకు తెలిసిన మెథడ్ ఒకటే ఉంది, డైరెక్ట్గా 10% 2% చేసుకోవడమే. 10% అంటే 2500, 2% అంటే 500. ఫస్ట్ ఇయర్కి 3000 వచ్చింది, సెకండ్ ఇయర్కి 3000, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. 10% అంటే 300 ప్లస్ 2% అంటే 360. మరి థర్డ్ ఇయర్కి 3000, 360 ప్లస్ 360, మళ్ళీ 360. అప్పుడు ఇక్కడ ఇంకోటి యాడ్ చేయాలి. 10% అంటే 36, 2% అంటే 72, 7.2. ఇప్పుడు 9000 ప్లస్ 900 ప్లస్ 180 ప్లస్ 36 ప్లస్ 72. ఇంతకంటే ఈజీ మెథడ్ ఇంకేం లేదు, చేయడమే. 9000, 10,000, 80, 36, 116, 7.2, 276, 13, 2, 101, 10123.2. అంతే, ఇంక వేరే ఆప్షన్ లేదు. 10% on 10% on 10% ఇదే కట్టుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే. ఫస్ట్ దాని మీద ఒకటి, సెకండ్ దాని మీద ఇంట్రెస్ట్ మచ్చింగా.
లా 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 లా. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ 12% ఉన్నది అంటే అది ఫ్రాక్షన్‌లోకి మారుతుందా లేదా? ఫ్రాక్షన్‌లోకి మారితే ఇంటూ క్యూబ్ చేసుకొని చేసేస్తాం. మారలేదు అంటే ఈ రకంగా ఈ రకంగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంకా వేరే ఏ ఫార్ములాలేసి చేసినా మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది. సో, పుట్టుక 24th క్వెషను. ఇక్కడ ఉందిరా. If a dishonest dealer, వర్డ్ ప్రాబ్లమ్స్‌లో అయితే లాస్ట్‌ది. If a dishonest dealer keeper marks up his goods by 150% to give a discount, CP, MP, SP marks up his goods by 50%. కాబట్టి ఇది 150 అవుతుంది, ఇది 100 అవుతుంది. మరి డిస్కౌంట్ ఎంత అంటే 20%. డిస్కౌంట్ అంటే 30, కాబట్టి ఇది 120. ఆల్సో యూజెస్ 240 kgs weight instead of 260 kgs. Find is ఆల్రెడీ ఇక్కడ 20%. ఇది ఎంత అంటే 100, 180, 260 మార్క్స్ అప్ ఈజ్ 150. 120 ఇంటూ 260/240. అంతే, ఎక్స్ట్రాగా ఏం చేసాడో అది చేయడమే. 0 0 12 ones 12 twos 2 ones 2 13s అంటే 130. ఎంత ప్రాఫిట్ అంటే 30% ప్రాఫిట్. ఓకే, ఇది ఒక గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. ఇప్పుడు ఏమిటిరా అంటే నేను చెప్పినట్టుగానే కరెంట్ పోయింది. ఇప్పుడు ఆఫ్లైన్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇదే అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇది 110%, 10/100 into 650 minus 140/100 into 220 is equal to x plus 210% of 120. Ching, 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 ching. 511.7 minus 28, 8 0 8 10 308 is equal to x plus 210 42 252. ఇది ఎంత అంటే 560 తీసేస్తే 55, 155. నెక్స్ట్ 2240 divided by 140 plus 85 into 43 plus 425 is equal to x square. 0 0 2 7s 2 1s 2 2s 7 1s 7 42 7 6. Next
16 plus 85. Okay, 3 is 8 4 is 32, 8 3 is 24, 32 cross 0 cross 0, 8 4 8 3 is 24, 240, 5 4 is 20, 5 3 is 15, 5 5 6 3 is 425 is called x square, 6 11 16 3 8 9 10 ఇది 4 40 96 అంటే 40 96 5 8 40 529 minus 1776 is equal to क्या. ఓకే, ఇదంతా అంటే 2618 minus 3 into 529 23 no 529 అంటే 23 minus 1776 ఇది 69 69 యాడ్ చేస్తే 5 4 8 1 1845 2 నుంచి 45 తీసేస్తే 17 17 27 into 5 minus 17 into 3 plus 7 into 1 is equal to क्या into 7. 525 125 10 135 minus 317 30 21 51 plus 7 is equal to 7x. 142 minus 51 91 7 ones 7 7 threes 21 505 plus root x is equal to 201 plus 32 into 7 7 divided by 28 plus 31 into 10 7 fours 4 eights. Root x is equal to 201 8 ఇది 310 310 201 511 511 8 519 minus 505 14 14 square is it
202. Okay, 310, 202. No, 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 no. Okay, 310, 202. 512 plus 8, 520 minus 505 is equal to 15. 15 square, 225. Correct answer. 1849. 49 plus 7%. 7 by 100 of 700 is equal to x plus 10 into 9. 0, 0, 0, 0, 0, 0 minus 90 plus 1849. Blah, 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 blah. 40 square, 1600. 45 square is a 20. Okay, 9. 47. No, 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 no. 43. Uh, yeah, 92. No. 43. 89. 92 minus 90. 92 minus 90 x is equal to 2. ऐसा क्या 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 ऐसे कैसे ऐसे कैसे something fishy. It is not 700, it is 800. That is why it is wrong. 7 8s are 56 minus 90 plus 43. That is 99 minus 90 is equal to 9. Power of 90. हाँ, तुमको मेरे को रॉन्ग बना दे रे. 799, 791, 764, 700, 575. क्या इसको 8 बना रहे? इसको 11 को 4 माइनस कर दो, 7 बना रहे. 8 को 2 में 27 बना रहे. 2 क्यूब, 3 क्यूब, 64, 4 क्यूब, 2, 125, 5 क्यूब, 6 क्यूब, 216 माइनस कर दो. देन उसको 9 बना रहे. 9 को आंसर एक ही 2 ही आता. 6 को 1 बने के 59 आता. 59 को 359 जाता. So 7.5, 28, 110, 438. इसको क्या बोलो? 6 9 9 8. मेरे को 20.5 बोला. 5 करते वो तो करते 90 आता. 90 में 8 పోతే 82 आता. ఇది ప్లస్, ఇది ప్లస్. Wati watinya ustinya kumatinya. Into 4, 28. 30 minus 2. Into 4 minus 2. Into 4, 80. 4 8s are 32. 112 minus 2. Oh, into 4 minus 2 कर दो. यही into 4 minus 2. into 4 minus 2. इसकी सिंपल लॉजिक मैं कैसा बोलता. into 4, 2, 12, 15, 16, 17, 1750. ये
कौन सा क्वेश्चन? 201, 207, ये क्या बोलूं? 237, 261, 291, इसको 30 आता, इसको 40 आता, 3 को 240, 21, that is 24, ला 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 ला, इसको 6, 12, 18, 24, 30, 207 को 219 को 0, 10, 42, 108, ये क्या? ये 390 प्लस 10 प्लस 32 प्लस 66, ये कैसे आता रे? इंटू 3, 3 प्लस 2 इंटू 2 प्लस 2 इंटू 3 प्लस 2 इंटू 2 प्लस 2 64 प्लस 2 इंटू 3 प्लस 2 इंटू 4 प्लस 2, एक बार आ जाओ इंटू 3 प्लस 2, no इंटू 2 प्लस 12 इंटू 2, ये कैसा लॉजिक बना रहे हैं? मेरे को लॉजिक नहीं समझ आता। ये 6 పోతా, ये 6 आता, ये 10 बोलता, 40/4, ఇది 108 की 42 कैसे आता? इंटू 4 प्लस 2 इंटू 4 प्लस 2 इंटू 3 इंटू 2, ये लॉजिक कैसा है? लॉजिक कैसा इंद मादिरी रॉड लॉजिक कैसा आता? 10, 3 स्क्वायर प्लस 1, 10, 3 स्क्वायर प्लस 1, 32, 5 स्क्वायर 25 प्लस 7, इसको और 6 स्क्वायर माइनस 4, 1 स्क्वायर, 6 स्क्वायर माइनस 2 स्क्वायर, इनको 9 स्क्वायर 81, no, ये कैसा आता रे? 34 के लॉजिक बना रे, रहा ओ डबल डिफरेंस आता। ये इतना सिंपल को కాంప్లికేట్ క్యూబ్ బనా रहा रे? 66 మనకు తెలీదు, 22, 34, 22, 46, ये कैसे आता रे? ये कैसा आता रे? 12, 46, ये 46 కరెక్ట్గా 112, ये 112 कर दो 220, ఇక్కడ 170, ఇక్కడ 12 కడితే ఇక్కడికి ఎంత 58, 8 కడితే 170, సరిపోయింది.
ट्रिपल डिफरेंस ये चालाकी क्वेश्चन 14 8 9 19 ये क्या 617 डिफरेंस 6 डिफरेंस 1 डिफरेंस 10 डिफरेंस तो पनी नहीं आता no into 0.5 plus 1 into 1 plus 1 into 2 plus 1 into 3 plus 1 319 30 27 57 58 into 3 plus 1 150 3 8 24 150 क्या ये 59 आता ओ 77 आता इसको क्या बुरा माना into 2 plus 1 oh चिंका चिका चिंका चिका चिंका चिका चिका का into 4 plus 1 ये डबल ये डबल ये डबल 40 36 76 77 ये डबल into 8 plus 1 56 560 56 6 11 6 plus 1 617 that is correct ये इसको కూడా इंपॉर्टेंट क्वेश्चन रखो मिसिंग नंबर रखो कोड़ा कोड़ारो जड़े जड़ेरो चिंबलिमा 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 जिबारे ये सम्स quadratic equation last 5 questions 121 11 11 187 11 17 plus plus minus 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 plus minus 17 17 1 17 11 11 11 greater than equal to x less than or equal to y. Is it correctum? It is absolutely correctum. Plus plus minus 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 28 7 4s 28 10 3 times 30 6 5s 30 6 5s 21 ఇదేమో 12 ఏది పెద్దది ఇయే పెద్దది x less than y next one x less than y correctum x square plus 4 minus 2 2 4x minus 49 is equal to 0 minus 4x minus 45 9 4s minus minus plus minus 9 4 9 5s 45 very big mistake no plus plus minus minus 48 4 12s no 6 7s 6 8s 48 6 8 all
obviously x greater than y. 2 to cancel. 250 is 100. 520 is no. 10 10 is 100. Yeah, minus plus. माइनस प्लस आता तो प्लस प्लस आता, माइनस प्लस तो प्लस प्लस आता. 10 10 100, 220 का 40, हाँ 8 5 is 40, 8 no 5 8 is 40, 5 8 13, 4 10 is 40, 10 4 x greater than or equal to माइनस माइनस तो प्लस माइनस आता, प्लस माइनस को माइनस प्लस आता. 54 को 9 3 6 9 जा 54, 9 की 6 की 35 को 7 5 जा -2 7 5 a big a small cannot be determined. So thank you guys. Right to God is signing off. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్.